స్వామియే శరణమయ్యప్ప. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షబంతులకి నమస్కారం. అయ్యప్ప స్వామి యొక్క ధర్మ సంధ్యాల్లో చాలా వరకు ఎన్నో రకాలమైనటువంటి కార్యక్రమం. గురుస్వామి గారు మేము మాలధారణ వేసుకున్నాము, స్వామివారి నియమాల్లో ఉన్నాం. మా ఒక మేనమామ కూతురిది మ్యారేజ్ వచ్చింది, మా అక్కయ్య కూతురిది సారీ ఫంక్షన్ ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళది మ్యారేజెస్ ఉన్నాయి. రకరకాలమైనటువంటి శుభకార్యాల్లో మేము వెళ్ళొచ్చా, వెళ్ళి అక్కడ మేము భోజనం చేసుకోవచ్చా, మేము భోజనం చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అనే ఒక భావన అనేది మీలో కలుగుతూ ఉంటుంది. వాస్తవానికి ఇది సత్యం. ముఖ్యంగా స్వామివారి వ్రతం వేసుకున్న వారికి శుభం అశుభ కార్యక్రమాలకు వెళ్ళకూడదు. దీక్షలో శుభాలు అశుభ కార్యక్రమానికి వెళ్ళకూడదు అని ఒక శాస్త్రం ఇక్కడ మనకు కనపడుతుంది. అయ్యప్ప శాస్త్రంలో ఉంది. ఎందుకు అప్పుడే మనసు చంచలమైన వంటిది. ఎప్పుడైనా కూడా మీరు పెళ్ళిళ్ళలోకి వెళ్ళినా, ఇతర ఫంక్షన్స్కి వెళ్ళినా, అయ్యప్ప స్వాములు ఒక మనసు ఏదైనా చూసి చంచలం భంగం అయ్యడానికి ఒక ఛాన్సెస్ ఉంటాయి. మీకు దగ్గర బంధువులు అయితే, చాలా దగ్గర బంధువులు అయితే, మీ సొంత రక్త బంధువులు అయితే మాత్రం వరకు వెళ్ళి వాళ్ళని ఆశీర్వాదం చేసి వచ్చేయండి. కానీ అక్కడ భోజనాలు మాత్రం చేయకూడదు. ఏ కరీం భాయ్యో, ఏ ఒక అక్బర్ భాయ్యో, లేదంటే ఎవరో చేస్తుంటారు. దాంట్లో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళు స్నానం చేసి చేస్తారో, స్నానం చేసి చేయడం మనకు తెలియదు. అది మీరు భోజనం చేస్తే దోషం, తెలియకుండానే దోషం. కాబట్టి ఆ ఒక్కటి మాత్రం చేయకూడదు. మరి మాకు ఆ టైంలో ఏం చేయాలంటే అరటిపండు తీసుకోండి, కొబ్బరి నీళ్ళు తాగండి. అక్కడ పక్కన ఎక్కడైనా మీకు స్వామివారి ఆలయాల దగ్గర ఉన్న ఏదైనా ఆలయాలు అన్నదానం జరుగుతాయి, చక్కగా వెళ్ళి భోజనం చేసుకొని, లేదా ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేయండి. చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంటుంది. ఇది తప్పకుండా పాటించి చూడండి, మంచి ఫలితం లభిస్తుంది. నమస్తే.